దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. హాయ్ రా. హాయ్. ఏం చేస్తున్నావు? బైబిల్ చదువుతున్నా. దా కూర్చో. ఇప్పుడేం బైబుల్ రా, బయటికి వెళ్దాం కదా. ఎక్కడికి? ఏమైనా పని? ఏ పని లేదేం లేదు, ఊరికే అట్లా వెళ్ళేసి వద్దాం. సారీ రా, నేను రాలేను. బైబిల్ చదువుకోవాలి. బోర్ కొడుతుందిరా, బయటికి వెళ్దాం పదా. అంతగా బోరు కొడితే కూర్చో, నా పక్కన కూర్చో, నేను వాక్యం చదువుతా విను. వద్దురా బాబు, దానికంటే నేను వెళ్ళిపోవడమే బెస్ట్. అట్లా అనకురా. మొత్తం చరిత్రే ఉంటుంది. బైబిల్ గొప్పతనం తెలియక నువ్వు అలా మాట్లాడుతున్నావు. ఏంట్రా నాకు తెలియంది? నేను నీలా కన్వర్టెడ్ కాదు, చిన్నప్పటి నుంచే క్రిస్టియన్ని. నువ్వు నాకు చెప్తున్నావా? అవును, నిజమే. నీకు మారు మనసు అనుభవం ఉంటే నువ్వు బైబిల్ ఒక చరిత్ర అని చెప్పవు. అవునరా, నాకు మారు మనసు అనుభవం లేదే అందరికంటే ముందు చర్చికి వస్తానా నేను? అవును, నిజమే. నువ్వు చర్చికి అందరికంటే ముందు వెళ్తావు, కానీ ఏం చేస్తావు? ప్రార్థిస్తావా, ఆరాధిస్తావా, దేవుని స్తుతిస్తావా? లేదే ఫోన్లో వీడియోస్ చూస్తూ టైం వేస్ట్ చేస్తావు. నువ్వు నన్ను పాస్టర్వా? నన్ను తీర్పు తీరుస్తున్నావు? నీ సమయం వేస్ట్ చేసుకోకని సలహా ఇస్తున్నాను, నిన్నేం తీర్పు తీర్చట్లేను. సర్లే. అవును, నాన్నగారు బాగాలేదని విన్నాను, ఎలా ఉన్నారు ఇప్పుడు? పర్లేదు, దేవుడి కృపను బట్టి మొన్ననే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తాను. హాస్పిటల్ తీసుకెళ్ళడం ఏందిరా? నువ్వు స్వస్థతలు నమ్ముతావు కదా, ప్రార్థన చేయాల్సింది. దేవుడు స్వస్థపరచడా? నీ ఉద్దేశం నాకు అర్థం కాలేదు. అంటే స్వస్థతలు ఉన్నాయని చెప్పి నువ్వు విశ్వసిస్తావు కదా, మరి ఎందుకు తీసుకెళ్ళావా, ఎందుకు చూపించావా అని. అంటే ఇప్పుడు ఏమంటావు? హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దంటావా? అంటే నువ్వు స్వస్థతలు నమ్ముతావు, నేనేమో నమ్మను. అవి నమ్మిన నువ్వే హాస్పిటల్కి ఎలా తీసుకెళ్ళావా అని చిన్న డౌట్ అంతే. అసలు నువ్వు అడగాలనుకున్నది సూటిగా అడుగురా, ఎందుకు తిప్పి తిప్పి అడుగుతావు? దేవుడు స్వస్థపరుస్తాడు అంటావు కదా, మరి ఇంతమంది డాక్టర్లు ఎందుకు, ఇన్ని మెడిసిన్స్ ఎందుకు, ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు? అలా అయితే దేవుడు ఎందుకు స్వస్థపరచట్లేడు అందరినీ? నువ్వెందుకు హాస్పిటల్ తీసుకెళ్ళావు మీ నాన్నని? నువ్వు అడిగింది నేను చెప్తాను, కానీ నాకు ఒక డౌట్ ఉంది, అది క్లారిఫై చేయవా? ఏంటది? అడుగు. నాకెందుకో నీకు అందరు స్వస్థపరచబడడం నీకు ఇష్టం లేదని అనిపిస్తుంది. నేనెందుకు అలా అనుకుంటాను రా బాబు? అందరూ చచ్చిపోవాలని నేను అనుకుంటానా? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సంబంధం లేనిది నన్ను నిరికిస్తావేంట్రా బాబు? నువ్వు అడిగేది అలా ఉంది, మరి నన్ను అనగరా బాబు, అడిగిన దానికి సమాధానం చెప్పు అంతే. దేవుడు కొందరిని వారి యొక్క విశ్వాసం బట్టి స్వస్థపరుస్తున్నాడు, మరి కొందరిని ఆయన కృపను బట్టి స్వస్థపరుస్తున్నాడు. అవన్నీ కాదు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. వివరణలో కీర్తన 1వ వచనం ఒకసారి చదువు. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఇప్పుడు నువ్వు చదివిన దాని ప్రకారంగా అన్నీ ఎవరివి? వాక్యం దేవుడివే అని చెప్తుంది కదా. భూమియు సంపూర్ణతయు, దానిలో ఉన్న అన్నీ కూడా దేవుని వలన కలిగినవి. అన్నీ దేవుడివే కదా. భూమియు దాని సంపూర్ణతయు సమస్తమును దేవునివే కదా. నువ్వు దేవుని వారివే కదా, నేను దేవుని వారిని, డాక్టర్లు కూడా దేవుని వారే. దేవుడు ఎలాగైనా స్వస్థపరచగలుగుతాడు. నాకు ఇలా కాదు, వాక్యంలో స్వస్థపరచబడడం అది ప్రార్థన చేస్తే కాదు, మెడిసిన్ ద్వారా స్వస్థపరచబడడం అనేది నాకు చూపించు, అప్పుడు నమ్మాలా లేదో చూస్తా. సరే, హిజ్కియా రాజు తన చేతిపై కురుపైనప్పుడు ఈషియా ప్రవక్త అంజరపు ఒక ముద్దను తెచ్చి అక్కడ పెట్టినప్పుడు స్వస్థపరచబడలేదా? నీళ్లు చేదుగా ఉన్నప్పుడు ఎలీషా ప్రవక్త ఉప్పు వేసి ఆ నీళ్లను మధురంగా మార్చలేదా? వీరు ప్రవక్తనే కదా, వీరు వారికి ఉన్న శక్తిని బట్టి వారు అద్భుతం చేయొచ్చు కదా. వారు ఎందుకు ఇలా ఇలా వాడారు, మరి వీటిని ఉపయోగించారు? నువ్వేనన్నా చెప్పురా, ఈ కాలంలో అవన్నీ జరుగుతున్నాయంటే నేను నమ్మను. నువ్వు నమ్మాలని చెప్పట్లేదు, నాకు తెలిసిన సత్యాన్ని చెప్తున్నాను. సరేరా, ఇవన్నీ కాదు, ఇంతకు బయటకు వస్తావా లేదా? లేదురా, నేను రాలేను. నేను వాక్యం చదువుకోవాలి, ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలి. సరేరా, నీ కర్మ, నేనైతే వెళ్తున్నా. సరేరా, వెళ్దా. వాని ముడతము చొప్పున మురుకునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము, ఇచ్చిన ఎడల నీవు వానిని పోలి ఉందువు. వాని ముడతము చొప్పున మురుకునికి ప్రత్యుత్తరం ఇవ్వుము,
అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకును. ఆమేన్.